అంత వేగంతో ఆయన వెళ్ళిపోతుంటే కిందనున్నటువంటి సముద్రుడు చూశాట. సాగరం చూసి ఒక మాట అనుకుంది, అయ్యో పైన వెడుతున్నవాడు మహానుభావుడు స్వామి హనుమ వెడుతున్నారు అని. అహం ఇక్ష్వాకునాథేన సగరేణ ప్రవర్తిత ఇక్ష్వాకు సచివశ్చాయం నవసీదితుమర్హతి. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులైన 60,000 మంది సగరులు భూమిని గోతులు పెట్టి తవ్వేస్తే ఆ గోతులలోకి వచ్చి నిలబడిపోయినటువంటి నీటి చేత సాగరములు ఏర్పడ్డాయి. మీరు విన్నారు కదా బాలకాండలో. ఆ సగరలు భూమిని తవ్వేయడం, లోపలికి వెళ్ళడం, గుర్రాన్ని తీసుకురావడం, ఆ సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేయడం, ఆ తర్వాత వాళ్ళందరూ కపిల మహర్షి చేత దగ్ధమైపోవడం, ఆ బూడిదని మళ్ళీ ఉద్ధరించడానికి వాళ్ళందరికీ ఊర్ధ్వలోకాలు కల్పించడం కోసమని భగీరథుడు గంగావతరణం చేయించి గంగని తీసుకురావడం విన్నారు కదా. వాళ్ళు భూమికి పెట్టినటువంటి గోతులలో నిలబడిపోయినటువంటి నీటి చేత ఏర్పడినటువంటివి కాబట్టి వాటికి సాగరములని పేరొచ్చింది. సాగరములు ఏర్పడడానికి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి కారణము కనుక అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క కార్యం మీద వెడుతున్నటువంటి హనుమ సముద్రం మించి వెడుతున్నారు కనుక ఆయనకి ఆతిథ్యం ఇవ్వడం మన ధర్మం. ఇవాళ మన ఇంటి మీద నుంచి ఆయన వెడుతున్నారు, అందుకని ఒక్కసారి ఆయనని ఆహ్వానించి ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలి. ఇవ్వాలంటే ఆయన దిగాలి. ఎక్కడ దిగుతారు? సముద్రంలోకి. సముద్రంలోకి దిగమని పిలవకూడదు కదా, అది ఉప్పు నీరు. ఏమనిస్తారు? ఆతిథ్యం. అందుకనిట గబగబా సగరుడు తనలో ఉన్నటువంటి మైనాక పర్వతం వంక చూశాట. అది బంగారు పర్వత శిఖరములతో ఉంటుంది, బంగారు శిఖరములతో ఉంటుంది. పిలిచి ఒక మాట చెప్పాడు, ఊర్ధ్వమూల మధశ్చైవ శక్తిస్తే శైలవద్ధతం పాతాళస్య ప్రమేయస్య ద్వారమావృత్య తిష్టసి. నిన్ను దేవేంద్రుడు ఎందుకు అడ్డంగా బారేశాడో తెలుసా? పాతాళలోకంలో ఉండేటటువంటి రాక్షసులు అప్పుడప్పుడు సముద్ర మార్గంగా భూమి మీదకి వస్తూ ఉండేవారు. అలా రాకుండా చెయ్యడం కోసమని పాతాళానికి ఉన్నటువంటి పెద్ద రంధ్రానికి అడ్డంగా పడింది మైనాక పర్వతం. పడితే భలే పడిందిరా, ఇంకా కింద వాళ్ళు పైకి రారు, రాక్షసులను అలా వదిలేశాడు ఇంద్రుడు. అందుకని నువ్వు అప్పటి నుంచి ఆ రంధ్రానికి అడ్డంగా పడ్డావు. కానీ నీకో శక్తి ఉంది, తిర్యగూర్ధ మదశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం. నువ్వు పైకి వెళ్ళగలవు, కిందకి రాగలవు, పక్కలకి పెరగగలవు. నువ్వు ఇవ్వాల ఆతిథ్యం ఇవ్వాలి స్వామి హనుమకి. అందుకని ఒక్కసారి నీ శిఖరాలతో పైకి లే సముద్రంలోంచి. ఆ శిఖరాల మీద ఆయన దిగుతారు. కర్తవ్యమకృతం కార్యం సదాం మన్యుముదీరయేత్. మహాత్ములైనటువంటి వారికి కోపం ఎప్పుడు వస్తుందో తెలుసా? చెయ్యవలసినటువంటి పని చెయ్యవలసిన సమయంలో చెయ్యకపోతే ఆగ్రహం వస్తుంది. మహానుభావుడు ఆయన పెడుతున్నారు, ఇప్పుడు ఆయన్ని స్వాగతం పలకాలి, ఆతిథ్యం ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు ఊరుకుంటే నిన్ను క్షమించడు. అందుచేత ఒక్కసారి పైకి లే అన్నారట. అనేటప్పటికీ ఆ మైనాక పర్వత శిఖరాలు సముద్రంలోంచి పైకొచ్చేటప్పటికి దర్శయామాస శృంగాణి సాగరేణ నియోజిత శాతకుంభమయైర్ దివ్యైర్ సకిన్నర మహోరగై. అవి బంగారు శిఖరాలు. చిత్రం ఏమిటంటే సూర్యకిరణాలు ఆ బంగారు శిఖరాల మీద పడ్డాయిట. అప్పటి వరకు లేవు పైకి, ఇప్పుడు పైకి వచ్చాయి. ఎప్పుడైతే బంగారు శిఖరాల మీద సూర్యకిరణాలు పడ్డాయో ప్రతిఫలించి ఎర్రటి కాంతి వచ్చి ఆకాశం అంతా కప్పేసింది. కప్పేటప్పటికీ శిఖరాల్ని చూశారట స్వామి హనుమ. ఓహో, ఇప్పటి వరకు కనపడలేదురా, ఇప్పుడు చూసేటప్పటికీ ఏవో బంగారు శిఖరాలు పైకొస్తున్నాయిరా. ఇది మధ్యే లవణతోయస్య విఘ్నోయమితి నిశ్చిత. ఖచ్చితంగా ఉప్పు సముద్రంలోంచి బంగారు శిఖరాలు పైకొచ్చాయంటే ఎవరో నా గమనాన్ని నిరోధించడానికి అడ్డొస్తున్నారనుకున్నారట. అనుకుని వరసాపాతయామాస జీమూత విమమారుత. ఒక్కసారి తన వక్షస్థలంతో కొట్టారట శిఖరాల్ని. కొడితే చూర్ణములై కింద పడిపోయి ఆ పర్వత శిఖరాలు. పడిపోతే మహానుభావుడు మైనాకుడు మనుష్య స్వరూపాన్ని పొంది తన శిఖరం మీద తానే నిలబడి ఆయన్ని పిలిచాడు. అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత. అయ్యా, మామూలు వాణ్ణే అతిథిగా వస్తే విడిచిపెట్టాం, నువ్వో సామాన్యమైనటువంటి అతిథివా? నువ్వు మాకొక ప్రత్యేకమైనటువంటి ఉపకారం చేసినటువంటి విశిష్టమైనటువంటి అతిథివి. ఎందుచేత? కృతేచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన సోయం తత్ ప్రతికారార్థి తత్వ సమ్మానమర్హసి. మహానుభావ, ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యడం అనేటటువంటిది చెయ్యవలసినటువంటి పని. నీ వలన ఉపకారాన్ని ఇక్ష్వాకు వంశంలో ఉన్న వారి వల్ల సముద్రం ఉపకారం పొందింది. నీ తండ్రి కేసరి వల్ల మేము ఉపకారం పొందాం. ఎందుకని? కృతయుగంలో పర్వతాలకి రెక్కలుండేవి, ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళ్ళిపోయేవి.
కానీ అలా వెళ్ళిపోతుంటే జనపదాలు, ఋషులు, ఆశ్రమాలు బెంగపెట్టుకున్నారు. మనం ఇలా కూర్చునున్నాం అనుకోండి, గంధమాదన పర్వతం ఎగిరొచ్చేస్తోంది అనుకోండి, ఏమనిపిస్తుంది? ఇక్కడెక్కడ సుందరకాండ చెప్తున్నట్ట ఎక్కడా అని అడ్రస్ అడిగింది అనుకోండి, మనం ఏమైపోవాలి? అది దీపోయింది అనుకోండి ఇక్కడికి వచ్చి వినడానికి. అందుకని అందరూ గగ్గోలు పెట్టారు. గగ్గోలు పెడితే దేవేంద్రుడు ఏం చేశాడంటే తన వజ్రాయుధంతో అన్ని పర్వతాలకి రెక్కలు తరిగేశాడు. తరిగేస్తుంటే ఈ పర్వతం కూడా వజ్రాయుధాన్ని ఎక్కువ పెట్టాడు కొట్టేస్తానని. అది బంగారు పర్వతమే, కానీ ఎగరలేకపోయింది. ఎందుకని? నా అంతవాణ్ణి నేనంటాడు. కష్టం వచ్చిన తర్వాత తెలుస్తుంది, లేవలేడు. అప్పుడు ఇంకోడు వచ్చి ఉపకారం చేయాలి. మిత్రుడు గనక వాయుదేవుడు ఆ పర్వతాన్ని ఎత్తి తీసుకెళ్లి సముద్రంలో బారేశాడు. చూశాడు ఇంద్రుడు, పోన్లేరా సముద్రంలో పడితే పడ్డాడు కానీ రాక్షసులు బయటికి వచ్చే ద్వారానికి అడ్డంగా పడ్డాడు. రాక్షసులు అడ్డం రారు, బయటికి వద్దామంటే నేను రెక్కలు కొట్టేస్తానని రాడు, అలా పడి ఉంటాడు. చూడనట్టు వదిలేద్దామని వదిలేశాడు. అందుకని అందులో పడి ఉన్నాడు. అప్పటి నుంచి పైకి రాలా. ఉండడానికైతే ఉన్నాయి రెక్కలు, కానీ పైకి రాలేడు. ఎందుకు రాలేడు? ఇంద్రుడు తరిగేస్తాడని భయం. అందుకని అలా పడున్నాడు. అటువంటి వాడు ఇవాళ హనుమకి స్వాగతం చెప్పడానికి పైకి వచ్చారు. ఏమయ్యా స్వామి, ఆనాడు నీ తండ్రి వాయుదేవుడు మాకు సహాయం చేసి నన్ను ఎత్తి తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు. అందుకని నేను ఇప్పుడు ఉపకారం చెయ్యొద్దు. అందుకని నిపత్యమవశృంగేషు విశ్రమస్వ యథాసుఖం. ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద కూర్చుని కాస్తంత తేనె తాగు, 4 పళ్ళు తిను, విశ్రాంతి తీసుకుని మళ్ళీ బయలుదేరి హాయిగా వెళ్ళిపో అన్నాడు. అంటే హనుమ అన్నారు, ఒక్కసారి ఆ మైనాకుణ్ణి ఇలా చేత్తో ముట్టుకున్నారు. ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురేషోపనీయతాం తరతే కార్యకాలో మే హస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాతమయా దత్తానస్థాతం వ్యమిహాంతరే. నాయనా ప్రీతోస్మి, చాలా ప్రీతి పొందాను. నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను పుచ్చుకున్నట్టే. ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురేషోపనీయతాం. కోపం తెచ్చుకోకు. ఈయన దిగలేదు, నా దగ్గర పళ్ళు తినలేదు, నా దగ్గర తేనె తాగలేదు, ఓ గంట కూర్చోలేదు, అలా కోపం పెట్టుకోకు. ఎందుకని? తరతే కార్యకాలోమే, చెయ్యవలసినటువంటి పని చాలా ముఖ్యమైన పని ఉంది. అహస్యాప్యతివర్తతే, పగటిపూట అయిపోతోంది, సూర్యాస్తమయం అవ్వకుండా నేను వెళ్ళిపోవాలి. ప్రతిజ్ఞాచమయా దత్త నస్థాతవ్యమిహాంతరే, నేను ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను, మధ్యలో ఎక్కడ ఆగకూడదు. ఎప్పుడు చేశారు? యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ అని ప్రతిజ్ఞ చేశారు కదా. రామచంద్రమూర్తి యొక్క కోదండము నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణం ఎలా పెడుతుందో అలా పెడతానని చెప్పారు. రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బాణం లక్ష్యం మీద కెడుతుంది, కానీ మధ్యలో కాఫీ హోటల్లోకి వెళ్ళి కాఫీ తాగి వెళ్ళదుగా. మరి నేను ఎలా దిగుతాను మైనాక పర్వత శిఖరాల మీద? తేనె తాగడానికి, విశ్రాంతి తీసుకోవడానికి దిగడం కుదరదు. కానీ ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. అందుకే హనుమ పాదాలు పట్టుకుంటే మాట్లాడడం వస్తుంది. 10 మంది సంతోషించేటట్టు మాట్లాడగలిగినటువంటి శక్తి వస్తుంది. ప్రీతోస్మి కృతమాతిథ్యం, తొందరగా పని మీద వెళ్ళిపోతున్నటువంటి వారికి ఎవరైనా ఎదురొచ్చి స్వాగతం చేస్తే దాన్ని పుచ్చుకోకుండా వెళ్ళిపోయేటటువంటి వాడు ఎంత మర్యాదగా మాట్లాడి వెళ్ళిపోతాడో అంత అందంగా మాట్లాడి బయలుదేరిపోతారు. బయలుదేరిపోయి స్వామి దాటిపోయారట. స్నేహానికి గుర్తేమిటి? ఒక్కసారి అలా చేత్తో స్పృశించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే చూడవలసిన వాడు ఇంద్రుడు చూసేట పైనుంచి. బయటికి వచ్చింది మైనాక పర్వతం. ఓహో, ఇన్నాళ్ళకి రా నువ్వు పాతాళంలోంచి బయటికి వచ్చావు అన్నట్ట. మైనాకుడు కూడా చూశాడు ఇంద్రుణ్ణి. తరిగేస్తే తరిగేశాడు నా రెక్కలు. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయకుండా ఎన్నాళ్ళు ఈ సముద్రంలో పడుండను. అంతకన్నా నా రెక్కలు తరిగేస్తే తరిగేశాడు, కానీ నేను ఇవాళ హనుమకి ఆతిథ్యం ఇవ్వడానికి బయటికి వచ్చాను, చాలు నాకు అనుకున్నట్ట. ఇది చూసి ఇంద్రుడు అన్నట్ట, హిరణ్యనాభ శైలేంద్ర పరితిష్టోస్మితే భృజం అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం. నాయనా మైనాక, ప్రీతి చెందాన్రా, ధైర్యంగా బయటికి వచ్చావురా, హనుమకి సాయం చేస్తానని. రామకార్యం మీద వెడుతున్న వాడికి సాయం చెయ్యడం కోసం, ఆతిథ్యం ఇవ్వడం కోసం బయటికి వచ్చావు కనుక నీకు అభయం ఇస్తున్నాను, వరదానం చేస్తున్నాను, నీ రెక్కలు కొయ్యను, అలా నిలబడతాయి. మీరు ఇక్కడ రెండో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి రామకార్యం మీద బయలుదేరినటువంటి వాళ్ళకి మాట సాయం చేసినటువంటి సంపాతికి కాలిపోయిన రెక్కలు వచ్చాయి. రెక్కలు ఉన్నా భయపడి సముద్రంలో దాక్కున్నవాడు రామకార్యం మీద వెడుతున్న వాడికి ఆతిథ్యం ఇవ్వలేదు. ఇస్తానని పిలిచాడంటే లోపలికి రండి కాసేపు కూర్చోండి అన్నాడు. అన్నంత మాత్రం చేత ఉన్న రెక్కలు నిలబడ్డాయి. ఇంకా రామ కథే వింటే, రామాయణమే వింటే ఎంత బలం కలుగుతుందో, ఎంత శక్తి కలుగుతుందో, ఎంత అనుగ్రహం ప్రసరిస్తుందో ఊహించుకో.
అని వదిలిపెట్టారు మహర్షి. అని అందుకని హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మితే భృజం అభయం తే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం అని ఇంద్రుడు అభయం ఇచ్చాడు. అయితే ఇక్కడే పెద్దలన్నారు, నువ్వు తెలుసుకోవలసినటువంటిది ఉపాసనలో ఒక రహస్యం ఉన్నది అన్నారు. ఏమిటా ఉపాసన రహస్యము అంటే, సాధకుడైనటువంటి వాడు సర్వకాలముల యందు జాగ్రత్త పడవలసినది దేనిని గూర్చి? అహంకారము పొటమరించకుండా చూసుకుంటూ ఉండాలి.